నిజమైన కథోలికుడు అంటే ఎవరో తెలుసుకోవాలంటే, ఈ 2 లక్షణాలు అతనిలో ఉన్నాయా అని చూడాలి. మొదటిగా, అతను పరిశుద్ధ తల్లి అయిన మరియమ్మను గౌరవించాలి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా, తరతరముల వరకు ఆమెను ధన్యురాలని పిలుస్తారు. నిజమైన కథోలికుడు మరియమ్మను కేవలం గౌరవించడమే కాదు, తల్లిలా ప్రేమిస్తాడు. మరియు జపమాల ద్వారా మరియ తల్లిని, మధ్యస్థ ప్రార్థనల సహాయం కోరుతూ పునీతులను అతడు గౌరవిస్తాడు. రెండవదిగా, అతడు రోములోని పోపు గారి అధికారానికి విధేయిస్తాడు. యేసుక్రీస్తు పేతురుతో అన్నట్లుగా, నీవు రాయివి, ఈ రాయిపై నేను నా సంఘంను స్థాపిస్తాను. పేతురు వారసుడైన పోపు గారి ద్వారా ఆయన రాయబారిగా ఉన్న కార్డినల్స్, బిషప్స్, విచారణ గురువుల ద్వారా ఆ రాయి ఇంకా నిలబడి ఉంది. కాబట్టి నిజమైన కథోలికుడు వారి మాటకు విధేయత చూపుతాడు. నిజమైన కథోలికుడు అని గుర్తించాలంటే, మరియమ్మపై ప్రేమను, పునీతులపై గౌరవము, పోపు గారి అధికారమునకు, ఆయన తరపున మన ఎదుట నుండే విచారణ గురువుల మాటకు విధేయత కలిగి జీవిస్తారు. ఇదే నిజమైన కథోలికుని లక్షణాలు.